హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. మీరు వచ్చేసి మీషోలో నేను పర్చేస్ చేసినటువంటి అండ్ వాషబుల్ ఉన్నటువంటి శారీస్ అయితే మీకు చూపించబోతున్నాను. అండ్ రీసెంట్లీ కాకుండా మినిమం 1 year బ్యాక్ నేను తీసుకున్నటువంటి శారీస్ వచ్చేసి మీకు రివ్యూస్ అనేది చూపించబోతున్నాను. చాలా రీజనబుల్ కాస్ట్ అయితే తీసుకున్నాను. అండ్ ఇప్పటికి కూడా నేను వేర్ చేస్తూనే ఉండేటువంటి శారీస్ అండ్ చాలా వరకు నేను వాష్ చేసినటువంటి శారీస్ అని చెప్పొచ్చు. వీడియో స్టార్ట్ చేసే ముందు అండ్ నేను చూపించినటువంటి ప్రోడక్ట్ కోర్స్ వచ్చేసి స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేస్తానని మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అండ్ ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇంకా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్ డెఫినెట్గా అంతమాట. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పటికున్న వేర్ చేస్తూ ఉండేటువంటి శారీలో ఇది ఒకటి అనమాట. ఇది మినిమం 1 year అవుతుందండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు నుంచి ఈ శారీ అయితే తీసుకున్నాను. చాలా తక్కువ ప్రైస్లో అయితే మినిమం ఆ రోజు 800 అలా అయితే ఉండిందనమాట. అంటే స్టార్టింగ్ రేట్లో ఏవైనా కొంచెం కాస్ట్ అనేది ఎక్కువగానే ఉంటుంది. బట్ ఇప్పుడు వచ్చేసి అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి 650కి అయితే ఉందండి. డెఫినెట్గా నచ్చితే ఇది కూడా పర్చేస్ చేయమని చెప్తాను. అండ్ మనకి బార్డర్ వచ్చేసి ఈ విధంగా రెడ్ కలర్లో మన రెడ్ బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా షైనింగ్ బార్డర్ అనేది వచ్చేస్తుంది. మొత్తం ఈ విధంగా బుటాస్ లాగా అయితే ఇచ్చేసారు. చాలా బాగుంటుందండి వేర్ చేస్తే. అండ్ ఇందులో వచ్చేసి ఈ 4 కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇది వచ్చేసి ఫుల్ వాషబుల్ అనండి. అండ్ నేను ఈ శారీ వచ్చేసి మినిమం ఒక 5 or 6 times అయితే వాష్ చేస్తానమాట. చూసారు కదా, ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్. పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను జిగ్ జాక్ కూడా చేపించేసాను. చూసారు కదా, ఈ విధంగా జిగ్ జాక్ కూడా చేపించేసాను అనమాట. ఈ శారీకి నేను పాల్స్ కూడా వేపించేసాను, అది కూడా చూపిస్తానండి. చూసారు కదా, చాలా బాగుంటుంది. సింపుల్గా వేర్ చేయాలనుకుంటే ఇటువంటి శారీస్ అయితే నేను చాలా వరకు రికమెండ్ చేస్తాను. రెడీ టు వేర్గా ఉండాలనుకుంటే అండ్ వెయిట్లెస్గా మనం శారీస్ వేర్ చేయాలనుకుంటే నేను ఇటువంటి శారీస్ అయితే రికమెండ్ చేస్తానండి. చాలా బాగుంటాయని చెప్పొచ్చు. అండ్ మనకి బార్డర్ విషయానికి వచ్చేసి ఈ విధంగా లెంతీగా అయితే ఇచ్చారు. కలంకారీ డిజైన్ లాగా అయితే ఉంటుందన్నమాట. శారీ వచ్చేసి ఇక్కడ మనకి సింపుల్ బార్డర్ అనేది ఇచ్చారు. చాలా బాగుందండి. వెయిట్లెస్గా అయితే ఉంటుంది. సేమ్ ప్యాటర్న్ బ్యాక్ సైడ్ కూడా వస్తుంది. కొన్ని బార్డర్స్ ఎలా ఉంటాయంటే ఫ్రంట్ పక్కి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఏదైనా కానీ, బ్యాక్ సైడ్ వచ్చేస్తే మనకి అంత బాగా కనిపించదు అనమాట. బట్ ఈ శారీ వచ్చేసి 2 sides మనకి ఇదే బార్డర్ అనేది ఇచ్చారు. అండ్ సేమ్ ప్యాటర్న్ కూడా ఇదేలా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఫ్రంట్ వచ్చేసి కొంచెం థిక్నెస్గా ఎక్కువగా ఉంటుంది, బ్యాక్ కొంచెం లైటింగ్గా కొంచెం తక్కువగా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది. మీకు ఒకసారి శారీ మొత్తం ఒకసారి చూపిస్తాను, చూసేయండి. అండ్ నేను పెట్టిన కాస్ట్కి అయితే చాలా వరకు వర్తబుల్ అని చెప్తానండి. అండ్ చాలా బాగుంది. ఇందులో వచ్చేసి 5 కలర్స్ ఉన్నాయన్నమాట. నచ్చితే మీరు ట్రై చేయండి. బట్ ఈ కలర్ కాంబినేషన్ అయితే ఉందో లేదో అయితే ఇంకా చూడలేదు. బట్ ఇందులో కలర్ కాంబినేషన్స్ వచ్చేసి 5 కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. శారీ వచ్చేసి ఓవరాల్గా ఇదే మాదిరిగా ఉంటుంది. గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో అయితే నేను తీసుకోవడం జరిగింది. అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ నేను ఈ శారీకి వచ్చేసి ఈ విధంగా అయితే పాల్స్ చేయించాను. అండ్ చూసారు కదా, ఓవరాల్గా ఇదే మాదిరిగా ఉంటుంది. బట్ మీకు ఒకసారి రివ్యూస్ పరంగా చూపిద్దామనేసి అయితే చూపిస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. చాలా తక్కువ కాస్ట్లో అయితే తీసుకోవడం జరిగింది. 800కి అయితే నేను పెట్టాను ఆ రోజు కాస్ట్ వచ్చేసి. అండ్ ప్రెజెంట్ ఉన్న కాస్ట్కి అప్పుడు నేను పెట్టిన కాస్ట్కి అయితే చాలా వరకు డిఫరెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఆ రోజు నేను తీసుకున్నప్పుడు మాత్రం 800 రూపీస్ ఉంది. బట్ ఇప్పుడు వచ్చేసి 650కి అయితే వచ్చేసింది అనమాట. నచ్చితే ఎవరు మిస్ చేసుకోవద్దండి. అండ్ ఈ శారీ కోడ్స్ వచ్చేసి నేను స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేస్తాను. మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. అండ్ ఈ శారీ కాకుండా ఇంకొక శారీస్ అయితే తీసుకున్నాను, అవి కూడా ఒకసారి చూసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది శారీ అని చెప్పొచ్చండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అని చెప్పొచ్చు. చాలా అంటే చాలా బాగుందన్నమాట. జార్జెట్లో నాకు ఈ శారీ అయితే పిచ్చగా నచ్చేసింది. సింపుల్గా వేర్ చేయొచ్చు అనమాట, రెడీ టు వేర్లో. అండ్ మనం వేర్ చేసినప్పుడు సింపుల్ లుక్ అనేది ఉంటుంది అండ్ ప్రెజెంటెడ్గా అయితే కనిపిస్తారు. అండ్ నేనైతే డైలీ యూజెస్కి అయితే తీసుకున్నాను. చూసారు కదా, ఈ విధంగానే యాజ్ డీస్ శారీ మొత్తం కూడా ఇదే ప్యాటర్న్ అనేది ఇచ్చారనమాట. ఫ్లవర్స్ డిజైన్ అనమాట. బ్లాక్లో నేనైతే గ్రీన్ తీసుకున్నాను. ఇందులో అన్ని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. బట్ ఏ కలర్ కాంబినేషన్ చూసుకున్నా అందుకు అండ్ కలర్కి మ్యాచ్ అవ్వడం లేదనమాట. బట్ గ్రీన్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు. అండ్ ఈ ప్యాటర్న్ అయితే తీసుకున్నాను. ఓవరాల్గా శారీ మొత్తం ఇదే మాదిరిగా ఉంటుంది. అండ్ ఇది కూడా నేను స్టిచ్చింగ్ చేయించుకున్నాను, బ్లౌజ్ కూడా. అండ్ ఇలా ఉంది. శారీకి వచ్చేసి ఈ విధంగా జిగ్ జాగ్ కూడా చేయించేసాను అనమాట. అండ్ శారీ మొత్తం కూడా ఇదే మాదిరి ప్యాటర్న్ అనేది ఇచ్చారు. చాలా బాగుంటుందండి వెయిట్ చేస్తే మాత్రం. అండ్ ఈజీ టు క్యారీ అని చెప్పొచ్చు. ఇటువంటి శారీస్ అయితే మనకి సింపుల్గా ఉంటాయి వెయిట్ చేస్తే. అండ్ ఈ శారీ వచ్చేసి నేను డైలీ వేర్ అనేది తీసుకున్నాను అనమాట. అండ్ నేను ఎక్కువగా శారీసే వేర్ చేస్తూ ఉంటాను. అండ్ నాకు శారీస్ అంటే చాలా ఇష్టం అని చెప్తాను. అందుకనేసి నేను ఎక్కువగా శారీస్ అయితే పర్చేస్ చేస్తూ ఉంటాను. అండ్ నా దగ్గర ఉండేటువంటి శారీస్లలో అండ్ వాషబుల్ ఉండేటువంటి శారీస్ అయితే మీకు రివ్యూస్ పరంగా అయితే చూపిస్తున్నాను. అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇదే మాదిరిగా ఉంటుంది. సేమ్ ఇక్కడ ప్యాటర్న్ ఇచ్చారు కదా, సేమ్ అలానే వస్తుందన్నమాట. నేను చూసారు కదా, శారీకి వచ్చేసి నేను పాల్స్ కూడా వేయించానండి. ఇక్కడ చూసుకున్నట్లయితే శారీకి నేను పాల్స్ కూడా వేయించేసాను అనమాట.
చాలా బాగుంది. అండ్ పెట్టిన కాస్ట్కి ఇది వాషబుల్ ఉన్నటువంటి శారీస్ అయితే మీకు చాలా కూడా వర్తబుల్ అని చెప్తాను. అండ్ ఈ శారీస్ మీకు ఒకసారి నేను వేర్ చేసి మరి చూపించానండి, ఒకసారి వేర్ చేసి మరి కూడా చూపించాను. బట్ అప్పుడు నేను లేకుంటే వాషబుల్ శారీస్ అని అయితే చూపించలేదండి. బట్ ఇప్పుడు వచ్చేసి నేను వాష్ చేసినటువంటి శారీసే మీకు రికమెండ్ చేస్తున్నాను. చాలా వరకు వర్తబుల్ అయ్యేటువంటి మీకు చూపించడం జరుగుతుంది. అండ్ అలానే వచ్చేసి ఇంకొక శారీ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఇది కూడా మీషోలో పర్చేజ్ చేసినటువంటి శారీనే అండి. చాలా అంటే చాలా బాగుంది చూడండి. ఇలా మనము మర్చి ఒక ముద్ద చేసా కూడా ముద్దలా అయిపోతుంది అనమాట. అండ్ ఈ శారీ గురించి చెప్పాలంటే ఈ విధంగా మర్చి ఒక ముద్దలా చేయాలనుకున్నా కానీ అయిపోతుంది, ఇక్కడ అవుతుంది అనమాట. అండ్ చూసారు కదా, చాలా బాగుంటుంది. డైలీ యూజెస్కి అయితే చాలా బాగుంటాయండి ఇటువంటి శారీస్ అయితే. అండ్ నేను ఈ శారీలో వచ్చేసి సేమ్ కలర్ అయితే ఉందన్నమాట. బట్ ఎలా వస్తుందో అనేసి అనుకున్నాను. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదేనమాట, చాలా బాగుందండి. అండ్ బయట కూడా దొరుకుతున్నాయి. అండ్ మీషోలో వచ్చేసి 650కి అలా అయితే పడింది అనమాట నాకు. అండ్ చూసారు కదా, ఈ విధంగా అయితే ఉందండి. చాలా బాగుందని చెప్పొచ్చు. యాజ్ మీకు ఏ కలర్ కనిపిస్తుంది అదే కలర్ అయితే పర్చేస్ చేశాను. సేమ్. అండ్ ఈ శారీ వచ్చేసి సింగిల్ పీస్ అయితే అవైలబుల్గా ఉందన్నమాట. నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఈ శారీ కూడా నేను ఒకసారి బ్లౌజ్ అనేది ఇప్పుడు మీకు చూపించినటువంటి గ్రీన్ శారీస్లో 2 శారీస్కి ఒకే బ్లౌజ్ అనేది ప్రేరప్ చేస్తున్నాను. అండ్ ఈ శారీ కూడా గ్రీనే వచ్చిందనమాట, ప్లెయిన్ అనమాట. అండ్ హ్యాస్టీస్ నాకు ఈ విధంగా పూలు వస్తే చాలా బాగా నచ్చుతున్నాయి అనమాట శారీస్ వచ్చేసి. అండ్ ఇది కూడా ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చేసి మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్లో అయితే తీసుకున్నాను. అండ్ చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది శారీ మొత్తం కూడాను. ఆల్మోస్ట్ ఇదే ఫ్లవర్ డిజైనింగ్ అనేది ఫ్లోరల్ డిజైన్ అనేది ఇచ్చారనమాట. చాలా సింపుల్ లుక్ అనేది ఉంటుంది అనమాట. డైలీ వేర్గా మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. అండ్ బయట చూసినప్పుడు మాత్రం ఇది మనకి 350-400కి అలా అయితే దొరుకుతున్నాయి. అండ్ షాప్లలో చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి 450 లేదా 350కి అలా అయితే పర్చేజ్ చేయొచ్చు అనమాట. బయట కూడా మనకి మార్కెట్లో వచ్చేసాయండి. అండ్ చూసారు కదా, ఈ విధంగా ఉంటుంది శారీ అయితే. మా ఫేవరెట్ శారీ అని చెప్పొచ్చు. అండ్ ఇదే మాదిరిగా అయితే ప్యాటర్న్ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇదే మాదిరిగా ఉంటుందన్నమాట. డెఫినెట్గా మీకు నచ్చుతుందండి, వెళ్ళి పర్చేస్ చేయండి. అండ్ వీటి కోర్స్ వచ్చేసి నేను స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేస్తాను. అండ్ ఇప్పుడు వరకు నేను చూపించిన 3 శారీస్ కూడా పెట్టిన కాస్ట్ వరకు అయితే చాలా వరకు వర్తబుల్ అని చెప్తానండి. ఎందుకంటే ఈ వాష్ చేసినటువంటి శారీస్లో వచ్చేసి మీకు ఈరోజు రివ్యూస్ పరంగా అయితే చూపించాను కాబట్టి. అండ్ మీకు ఇంకా ఎటువంటి కంటెంట్స్ కావాలో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసిన డెఫినెట్గా వాటికి సంబంధించిన వీడియో అయితే మీకు కంపల్సరీ పోస్ట్ చేశాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్, బాయ్.